ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనము తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మా నోటి మాటలను, మా హృదయ జ్ఞానమును మీ దృష్టికి అంగీకారమగునట్లు మీరే కృప చూపించమని మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. మన ధ్యానము నిమిత్తమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనమండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, అప్పుడు మీ ఫలము అధికమగును. చూడండి, చాలామంది హింసించబడతారు ఈ లోకంలో. వాక్యం ఏం చెప్తుందంటే, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అని వాక్యంలో రాయబడింది. ఎవరైతే నీతి కొరకు హింసించబడతారో, ఎవరైతే నీతి నిమిత్తము బాధించబడతారో వారు ధన్యులని వాక్యం మనకు చెబుతుంది. చాలాసార్లు మనం హింసించబడుతూ ఉంటాం, బాధించబడుతూ ఉంటాం. దేని కొరకు? నీతి కొరకా, లేదా సత్యము కొరకా? దేని కొరకు మీరు హింసించబడుతున్నారు? కొన్నిసార్లు మన శరీరాన్ని గాయపరుచుకుంటాం. దేనికోసం? ఎదుటివారి కోసం, ఎవరో కోసమో మన శరీరాన్ని గాయపరుచుకుంటాం. అంటే మనము బాధించబడతాం. అది హింస అవుతుందా? నీతి నిమిత్తము హింసించబడాలి. కొంతమంది శిక్షను అనుభవిస్తారు. ఏంటి ఆ శిక్ష అంటే? తప్పు చేస్తారు, శిక్షను అనుభవిస్తారు. తప్పు చేసి శిక్షను అనుభవించడం గొప్ప కాదు. తప్పు చేసి నిందించబడటం గొప్ప కాదు. తప్పు చేయకుండా నిన్నెవరైనా నిందించారనుకోండి, అది గొప్ప. తప్పు చేయకుండా నిన్నెవరైనా శిక్షించారనుకోండి, అది నీకు భాగ్యం. అప్పుడు పరలోకమందు మీ ఫలం ఏమవుతుందండి? అధికమవుతుంది. నేనే తప్పు చేయలేదు, ఆయన నన్ను నిందిస్తున్నారనుకోండి, దేవునికి విడిచిపెట్టండి. అప్పుడు నీ ఫలం అధికమవుతుంది. నీవు తప్పు చేయకుండా, నువ్వు తప్పు చేయలేదు, నిన్నెవరు నిందించలేదనుకోండి, పరలోకమందు నీ ఫలము అధికం కాదు.
వారు నిన్ను నిందిస్తేనే, నిన్ను శిక్షిస్తేనే పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి ఎవరిని పట్టించుకోకండి, ఎవరిని మీరు దృష్టిలో పెట్టుకోకండి. ఎవరు నిందించినా పర్వాలేదు, మీరు నిందించబడండి. ఎవరు శిక్షించినా పర్వాలేదు, మీరు శిక్షించబడండి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. మీరు గొప్ప భాగ్యులు. పరలోకంలో గొప్ప భాగ్యులుగా దేవుడు మిమ్మల్ని ఎంచుతాడు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. దేవుని కొరకు మీరు ఎలా హింసించబడుతున్నారు? దేవుని కొరకు మీరు ఎలా నిందించబడుతున్నారు? మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. నీతి కొరకు హింసించబడిన కొంతమంది భక్తులను మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనమండి. ఇక్కడ పౌలు మరియు శీలలు కనబడుతున్నారు. ఒక దినమందు పౌలు శీలలు కలిసి రోమా పట్టణానికి వెళ్ళారు సువార్తను ప్రకటించడానికి. వారు రోమా పట్టణం వెళ్ళినప్పుడు రోమా పట్టణంలో పుతోను దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంది. పుతోను దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వీరు వెళ్ళారు. అప్పుడు ఆ దెయ్యం గుర్తించింది ఏమనంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సేవకులు వచ్చుచున్నారు అని గుర్తించింది. ఎప్పుడైతే పౌలు శీలలు దెయ్యాన్ని చూశారో వెంటనే ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. వెంటనే ఆ దెయ్యం ఈమెలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, వీరు మంచి చేశారా చెడ్డ చేశారా అండి? మంచే చేశారు. సువార్తను చెప్పడానికి వచ్చారా దుర్వార్తను చెప్పడానికి వచ్చారా? సువార్తను చెప్పడానికి వచ్చారు. వీరు వచ్చింది మంచి వార్తను చెప్పడానికి. వీరు చేసింది మంచి పని చేశారు. అయితే ఆ పుతోను దెయ్యం పట్టుకున్న ఆ యొక్క స్త్రీతో చోది చెప్పిస్తూ కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారులందరూ కూడా రోమా ప్రభుత్వం న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో యోధా దేశం నుంచి వచ్చి ఈ రోమా పట్టణానికి మత మార్పిడి చేస్తున్నారు, మా వ్యాపారాన్ని పోగొట్టారు, మా బ్రతుకుని పాడు చేశారు, కాబట్టి వారిని శిక్షించండి అని చెప్పారు. వారిని చెరసాల్లో పాడేయండి అని చెప్పారు. వెంటనే ఆ న్యాయాధిపతులు ఆజ్ఞాపించారు ఏమనంటే, వీరిని తీసుకువెళ్ళి చెరసాల్లో పాడేయండి, వీరి కాళ్ళకి తాళ్ళు కట్టి బిగించండి అని చెప్పారు. 16వ అధ్యాయం 24వ వచనంలో వారిని తీసుకువెళ్ళి చెరసాల్లో పాడేయండి, వారి కాళ్ళకి చేతులకి కట్టులు కట్టి వారిని అందులో పాడేయండి అని చెప్పారు. దేనికోసం హింసించబడుతున్నారు వీరు? మీరు గమనించండి. నీతి కోసమా అవినీతి కోసమా? సత్యం కోసమా అసత్యం కోసమా? నిజం కోసమా
అబద్ధం కోసమా? దేవుని కోసమా? విగ్రహం కోసమా? దేనికోసం హింసించబడుతున్నారండి? సత్యము కొరకు హింసించబడుతున్నారు. నీతి నిమిత్తమై హింసించబడుతున్నారు. నిజము నిమిత్తమై హింసించబడుతున్నారు. దేవుని కోసం హింసించబడుతున్నారు. నీతి నిమిత్తమై హింసించబడివారు ధన్యులు. ఎవరైతే నీతి కోసం నిలబడతారో, ఎవరైతే సత్యము కొరకు నిలబడతారో వారు ధన్యులని వాక్యం మనకు చెబుతుంది. వారు ఆశీర్వదించబడిన వారని వాక్యంలో మనకు రాయబడింది. ఇలాగ హింసించబడ్డారు పౌలు శీలలు కలిసి. ఎప్పుడైతే ఇలాగ హింసించబడ్డారో 25వ వచనంలో వారు ఆ రాత్రికాల సమయమందు పాటలు పాడుచు ప్రార్థనలు చేయుచున్నారు. సరసాల్లో ఉండి పాటలు పాడుతున్నారంటండి. మనమైతే ఏం చేస్తాం? ఏంటి తండ్రి, నీ కోసం ఏదో సువార్తను బోధించడానికి వస్తే నాకు ఈ శ్రమలు వచ్చాయి, నీ కోసం ఏదో అనేక మందికి తెలియజేద్దామని వస్తే నాకేంటి తండ్రి ఈ శ్రమలు అంటా మనమైతే. కానీ పౌలు శీలలు ఏం చేశారండి? పాటలు పాడుతున్నారు సంతోషంగా, ప్రార్థనలు చేస్తున్నారు సంతోషంగా. ఎంతో గొప్ప ప్రార్థనలు, యాచనలు చేయించున్నారు. ప్రియ తోటి విశ్వాసులారా, పౌలు శీలలను గమనించండి. సంఘాలలో మంచి పని చేసినా నిందలు వస్తాయి. నీవు మంచిదే చేయొచ్చు, జనాలకు కూడా తెలిసి ఇది మంచిదని నిన్ను నిందించాలని నిందిస్తారు. అయినా నీవు భయపడనక్కర్లేదు. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. పౌలు శీలలు అదే పని చేశారు. మంచిది అని వారికి తెలుసు. ఏదో రీతిగా వీరిపై నింద మోపాలని చెరసాల్లో పాడేశారు. పాటలు పాడుతూ సంతోషంగా ఉన్నారు. తర్వాత అర్ధరాత్రి వేళ దేవదూత వచ్చాడు. వచ్చి చెరసాల బద్దలు కొట్టాడు. వారి కాళ్ళకున్న సంఖ్యలన్నీ తెగిపోయాయి. లోకము వారిని బంధించగలిగింది కానీ వారి సువార్తను బంధించలేదు. తెలుసండి, లోకము కేవలం వారిని బంధించగలిగింది కానీ సువార్తను బంధించగలిగిందా? లేదు. వారు చెరసాల్లో కట్టెలు కట్టిన సువార్త పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. వారి పాటలు, వారి ప్రార్థనలు జైలు కాపలాదారుడు వింటున్నారు. ఇలా చెరసాల బద్దలైపోయేసరికి వారు బయటకు వచ్చారు. జైలు కాపలాదారుడు అల్లిపోతున్నాడు. ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? నా పై ఉన్న అధికారి వచ్చి నన్ను అడిగితే నేను ఆయనకి ఏం చెప్పాలి అని భయపడిపోతున్నాడు. కత్తి తీసుకొని చంపుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అలాంటి సమయంలో
పౌలు అంటున్నాడు కదా, అయ్యా నీ ప్రాణానికి నువ్వేమీ హాని చేసుకొనవద్దు, మేము ఇక్కడనే ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు, మేము ఈ చోటులోనే ఉన్నాం, ఈ ప్రదేశంలోనే ఉన్నాం, నువ్వేం చేసుకోవద్దయ్యా అని చెప్పారు. ఎవరైనా సత్యం కోసం ఇలా నిలబడగలరండి? ఇలా మీరు నిలబడండి, మీరు ధన్యులవుతారు. పౌలు అలాగే నిలబడ్డాడు సత్యం కొరకు. పౌలు శీలలు వారు ధన్యులయ్యారు, వారు జీవితము ధన్యమైంది. ప్రియ తోటి విశ్వాసులారా, మీరు ధన్యులవ్వాలనుకుంటే నీతి నిమిత్తము హింసించబడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అంటాడు కదా పౌలు, నా పరుగు నేను తుదముట్టించుకున్నాను, విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా ముందుంచిన ఈ పరుగులో నేను విజయాన్ని సాధించాను, నా కొరకు ఒక జీవ కిరీటం ఉన్నది. క్షమించండి, ఫిలిప్పీ 1:21లో బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకది మేలు అనుకున్నాడు పౌలు. బ్రతికితే ఆయన కొరకే బ్రతుకుతాను, చనిపోయినా ఆయన కొరకే చనిపోతాను. ఎందుకంటే నన్ను రక్షించింది ఆయన, నన్ను పోషించేది ఆయన, ఆయనతో కూడా తీసుకెళ్లేది ఆయన, నిత్యం ఉండేవాడు ఆయన, ఈ లోకం కాదు. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకది మేలు అన్నాడు పౌలు. చివరిగా ఏమంటున్నాడో చూడండి. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నా పరుగు నేను తుదముట్టించుకుంటని, విశ్వాసమును కాపాడుకుంటని, నా కొరకు ఒక జీవి కిరీటం ఉంచబడింది. చూసారా, నా పరుగులో ఎన్నడూ నేను వెనుతిరగలేదు, నా విశ్వాస జీవితంలో నేనెన్నడూ వెనుతిరిగి చూడలేదు, నా విశ్వాసాన్ని నేను వదులుకోలేదు, నేను కాపాడుకున్నాను. ఇలా పరిగెట్టిన నాకు, ఇలా విశ్వాసమును కాపాడుకున్న నాకు దేవుడు ఒక జీవ కిరీటాన్ని పరలోక రాజ్యంలో ఉంచారు. నాకే కాదది, నా ఒక్కడికే కాదా జీవ కిరీటం. ఎవరైతే ఈ రీతిగా హింసించబడి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే వారి పరుగులో చక్కగా పరిగెడతారో, వారందరికీ జీవ కిరీటం ఇవ్వబడుతుంది. ఈ జీవ కిరీటం వారి సొంతమవుతుంది. ఈ జీవ కిరీటాన్ని ఆయన ఇస్తాడని పౌలు చెప్పాడు. నిజమే ప్రియ స్నేహితులారా, పౌలు జీవితాన్ని 2 భాగాలుగా చూడండి. మొదటేమో హింసించాడు, రెండవ భాగంలోనేమో హింసించబడ్డాడు. పౌలు మొదటి భాగమంతా హింస 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 హింసించడం, క్రైస్తవులైన వారిని హింసించడం. కానీ రెండవ భాగంలో ఆయన హింసించబడ్డాడు కానీ ఎవరిని హింసించలేదు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇలా హింసించబడితే నాకు ధన్యత అనుకున్నాడు. మరి క్రైస్తవులుగా చాలామంది అవుతున్న మీరు ఇప్పటి వరకు మీకు తెలియకపోవచ్చు, హింసించబడటం వలన ఏమీ ఉపయోగం లేదనుకోవచ్చు. హింసించబడటం వలన బోల్డంత ఉపయోగం ఉంది. ఏంటంటే మీరు ధన్యులు.
పరలోకమందు మీ ఫలము అధికమగును. మరి దేని వలనో పరలోకంలో మన ఫలము అధికమగదు. కేవలము ఆయన కొరకు హింసించబడితేనే పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు చేయవలసిన పని నీతి నిమిత్తమై హింసించబడండి, నీతి నిమిత్తమై బాధించబడండి. దేవుని కొరకు ఏమొచ్చినా కానీ ఆయన కొరకే. మీరు చాలామంది క్రైస్తవులు దేవుని కొరకు వారు హతసాక్షులు అయిపోయారు. ఎంతో హింసించబడ్డారు, బాధించబడ్డారు. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని హింసలైనా దేవుని కొరకే అని చాలామంది క్రైస్తవులు నిలబడ్డారు. మరి మీరు నిలబడగలుగుతున్నారా? మీరు అలాంటి జీవితాన్ని మీరు కలిగి జీవిస్తున్నారా? లేని ఎడల ఆ ధన్యతను మీరు కోల్పోతారు. ధన్యులుగా మీరు జీవించండి. ధన్య జీవితాన్ని మీరు కలిగి జీవించాలంటే నీతి నిమిత్తమై మీరు హింసించబడండి. అప్పుడే మనము దీవించబడతాం, మనము ధన్యులమవుతాం. ఏదో ఎవరి కోసమో మనం బాధించబడటం కాదు, ఎవరి కోసమో హింసించబడటం కాదు. నిన్ను కన్నా నీ తండ్రి కొరకు నిందించబడండి, నిన్ను కన్నా నీ తండ్రి కొరకు బాధించబడండి, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు హింసించబడండి, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్న యేసు ప్రభువారి కొరకు ఒక అడుగు ముందుకేయండి. నీ కొరకు చనిపోయి పునరుద్ధానుడై రెండవసారి రాబోతున్న యేసు కొరకు మీరు మరింత సువార్తను ప్రకటించండి. మొదటి రాకడ ఎంత యథార్థమో రెండవ రాకడ అంతే యథార్థం. మొదటి రాకడలో ఆయన వచ్చాడు, రెండవసారి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రాబోతున్న ఈ సమయంలో నీతి కొరకు నీవే హింసించబడాలి, నీతి నిమిత్తము నీవే బాధించబడాలి. మీరు ధన్యులవుతారు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. మీరు హింసించబడండి, ధన్యులవ్వండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, ఇదిగో నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులని సెలవిచ్చారు. నీ కొరకు మేము హింసించబడడానికి, నీ కొరకు మేము నిందించబడడానికి మీరే కృప చూపించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.